వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రీవియస్ బిట్స్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన టాపిక్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూసుకుందాం. చూడండి, 1800 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 10 సంవత్సరాలకు వచ్చు బారు వడ్డీ ఎంత? మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనమాట. PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైము, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ప్రిన్సిపల్ ఎంత? 1800. ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. చూడండి, 0కి 00కి క్యాన్సిల్. 18 5 90 అంటే 900 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 900 రూపాయలు. ఇది ఫార్ములా ప్రకారం చేస్తే. ఫార్ములా ప్రకారం కాకుండా సింపుల్గా ఎట్టంటే 5 × 10 ఎంత? 50%. 50% అంటే 1800లో 50% ఎంత? 50% ఎంత చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఇది కూడా 900 ఆన్సర్ అవుతుంది అనమాట. 900 ఆన్సర్ అవుతుంది. ఎలాగైనా చేయొచ్చు. రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ని పర్సంటేజ్లో కూడా చేయొచ్చు. మీకు కానీ పర్సంటేజ్ కానీ బాగా వచ్చినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ని ఈజీగా చేయొచ్చు. ఎంత? 1800 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 10 సంవత్సరాలకు అంది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము చేస్తే ఎంత అవుతుంది? 50%. అంటే 1800లో 50% ఎంత? 50% అంటే 1/2. 1800 1/2 అంటే 900. ఆప్షన్ ఏ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రీటా కొంత సొమ్ము 2.5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకి, అంతే సొమ్ము సీత అంతే వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకి ఇచ్చును. అయితే సీతకి మరియు రీటాకి వచ్చిన బారు వడ్డీల మధ్య నిష్పత్తి అండు. దీన్ని కూడా పర్సంటేజ్లో తీసుకుంటే రేషియో కనుక్కోమంటారు. బారు వడ్డీల మధ్య రేషియో కాబట్టి చూడండి, రీటా వచ్చేసి ఎంత? 2.5%తో ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఇది రీటా వడ్డీ రేటు. అదేవిధంగా సీత వచ్చేసరికి ఎస్ అనుకోండి. అదే సేమ్ 2.5% ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలకి. 6 సంవత్సరాలకి రేషియో ఇస్తే 2.5 2.5 క్యాన్సిల్ అయితే 2 వచ్చేసేసరికి 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. అంటే 2:3 అనమాట. 2:3 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గీతేష్ కొంత సొమ్ముని 6 సంవత్సరాలకి 5% వడ్డీ రేటుతో తీసుకున్నాను. బారు వడ్డీ వచ్చేసి 610 రూపాయలైనా తీసుకున్న అప్పు ఎంత? ఇది కూడా అండి సేమ్ పర్సంటేజ్లో. టైం ఎంత ఇచ్చాడు? 6 సంవత్సరాలు ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు. అయితే బారు వడ్డీ ఎంత వచ్చింది? 615. అంటే 6 × 5 ఎంత? టైం ఇంటూ 30%. 30% దేనికి ఈక్వల్ అవుతుందండి? 30% అనేది 615కు ఈక్వల్ అవుతుంది. అయితే ఏం కనుక్కున్నాడు? అసలు అంటే 100% కనుక్కుంటే సరిపోద్ది అనమాట. 100% కనుక్కుంటే సరిపోద్ది. చూడండి, 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది. 3తో వచ్చేసి ఎగ్జాక్ట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 టైమ్స్ 5 టైమ్స్ 0. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 2050. 2050 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. పర్సంటేజ్లో చేస్తే. అలా కాకుండా సూత్రం ప్రకారం ఫార్ములా ప్రకారం చేస్తే ఎస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 615 రూపాయలు ఇచ్చింది. ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. టైం వచ్చేసి 6 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100 అనమాట. 100 ఇలా చేసినా కూడా 2050 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆర్ అనే వ్యక్తి 1200 రూపాయలను 13% బారు వడ్డీతో అప్పుగా తీసుకొను. అయినా 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి? మొత్తం అండ కాబట్టి ఎంత శాతం వడ్డీ రేటు? 13% వడ్డీ రేటు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 65%. 65%. ఇదంతా వడ్డీ 65% అండు. అయితే మొత్తం అంటే 100 ప్లస్ 100 అంటే 100% యాడ్ చేస్తే 165% ఎంత?
165% ఎంత కనుక్కుంటే సరిపోద్ది. చూడండి 1200 అనేది 100% అయితే 165% ఎంత? 1200 ఇంటూ 165/100 అనమాట. 2 క్యాన్సిల్ అయిపోయింది. 1600 ఇంటూ 12 కాబట్టి 1600 10 టైం తీసుకుంటే 1120. అదేవిధంగా 165 165ని 2 టైమ్స్ చేస్తే ఎంత అయిద్దంటే 100 200 320 320 ఒక 10 330 యాడ్ చేయండి 8 9 మొత్తం ఎంత అంటే 1980 రూపాయలు. 5 సంవత్సరాల 1200 రూపాయలని 13% వడ్డీ రేటుతో తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి అండు. మొత్తం అండ కాబట్టి 165 వేసాం. వడ్డీ అయితే 65% వేసేవాళ్ళం. వడ్డీ అయితే 65%. మొత్తం ఎంత చెల్లించాలంటే మొత్తం అనేది వడ్డీ ప్లస్ అసలు అనేది 100%, వడ్డీ అనేది 65%. అసలు ప్లస్ వడ్డీ కాబట్టి అసలు 100%, వడ్డీ 65%, మొత్తం 160% కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసిద్ది. ఆన్సర్ ఎంతంటే 1980 రూపాయలు. ఎక్కడుందంటే ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి కొంత సొమ్ముపై 12% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకి మరియు 12 సంవత్సరాలకు వచ్చే బార్ వడ్డీల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. నిష్పత్తి ఎంత? చూడండి ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొంత సొమ్ము 12% వడ్డీ రేటుతో ఏ అనే వ్యక్తి 6 సంవత్సరాలు తీసుకున్నాడు. 6 సంవత్సరాలు తీసుకున్నాడు. మరియు 12 సంవత్సరాలకి ఎంత వడ్డీ అంటే బి అనే వ్యక్తి కూడా 12% వడ్డీ రేటుతోనే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడంటే టైం వచ్చేసి 12 సంవత్సరాలు. ఇటు మధ్య రేషియో కనుక్కోమంటున్నాడు. చూడండి 12కి 12 క్యాన్సిల్, 6 1 టైము, 6 2 టైమ్స్. రేషియో వచ్చి ఎంత అయిందంటే 1:2. 1:2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి 13,500 రూపాయలను 12.5% వడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి? మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు అనేది 100% అయితే వడ్డీ ఎంత అంటే 12.5%. ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్ అండు. 12.5 ఇంటూ 2 అంటే ఎంత అయిందండి? 25%. వడ్డీ అనేది 25% వచ్చింది, ప్లస్ అసలు అన్నాడు కాబట్టి 100%. అయితే 1350 అనేది 100%. ఎందుకంటే అసలు కాబట్టి. మనకి ఎంత కావాలి? అసలు ప్లస్ వడ్డీ. అసలు అనేది 100%, వడ్డీ ఎంత వచ్చిందంటే 25%. మొత్తం ఎంత వేయాలి? 125%. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడే ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ టైం వేస్ట్. చూడండి 25 వచ్చేసి 4 టైమ్స్, 25 వచ్చేసి 5 టైమ్స్. 4 వచ్చేసి ఇంటూ 5 చేసుకోండి. 4 3 12 ఉంటుంది. 4 3 12, 4 7 28, 4 5 20 అనమాట. 4 5 20 అంటే 3375 ఇంటూ 5 అనమాట. చూడండి 5 5 25, 5తో స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కటి 5తో ఉంది. పాయింట్లు మాత్రం రావు. ఈ 2 ఆప్షన్లు కాదు. 5 35 అంటే 37. 75 ఎక్కడ ఉంది? 75 అనేది ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. యూనిట్ డిజిట్స్ మొత్తం చేయమంటే 5 35, 37, 5 మూల 15, 15 1 18, 5 మూల 15, 15 1 16, 13 16 87 5, 16,875. యూనిట్ డిజిట్ చూసుకున్నా అదే వచ్చుద్ది అనమాట. గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సార్, హర్షిత్లో ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి. నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు బోర్డు చూడండి. బోర్డు మీద కనిపిస్తున్నటువంటి ఆ లెటర్స్ని చదవండి. హర్షిత్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ విజయవాడలో మనకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఉంది. కానీ ఈ సంవత్సరం ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానంతో మనము హర్షిత్
ఐఏఎస్ స్టడీ సర్కిల్ని ప్రారంభించబోతున్నాం. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్ కావాలని కలలు కంటున్నారు. కలలు కనొచ్చు, వాటిని మనం సాకారం చేసుకోవాలి. ఎవరి ప్రకారమో? అకార్డింగ్ టు ఏపీజే అబ్దుల్ కలాం. అటువంటి కలలని సాకారం చేసుకోవడానికి మన విజయవాడలో మన ముందుకు వచ్చినటువంటి ఒక స్టడీ సర్కిల్, దీన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనము ఏ విధంగా ఈ కరికులం యాక్టివిటీస్ని ప్రారంభించబోతున్నాం అంటే, నలుగురు ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు వారి యొక్క మార్గదర్శకాలతో, అంటే వారి యొక్క గైడ్లైన్స్తో ఈ ఇన్స్టిట్యూట్ మనము డిజైన్ చేశాం. కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఇందులో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనం చూస్తే డిగ్రీ విత్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీతో పాటు ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మనం అకాడమిక్నే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్చుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 4వ సంవత్సరం మనము ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని వ్రాయడానికి రెడీ టు ఫైట్ అనే విధంగా మిమ్మల్ని తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏం ప్రారంభించబోతున్నాం? డిగ్రీ మొదటి సంవత్సరంలో వాళ్ళకి ముందు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ బుక్స్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం చేసే ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది. సెకండ్ ఇయర్లో వీళ్ళకి దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్, ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్ అంటాం మనం, ఇటువంటి వాటిని పిల్లలకి తీసుకొచ్చి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్ వాళ్ళ అకాడమిక్ సిలబస్తో పాటు ఎంటైర్ కంట్రీ మొత్తం మీద ఉన్నటువంటి పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 సంవత్సరాలు వాళ్ళు అకాడమిక్తో సిలబస్తో పాటు కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా వాళ్ళకి బాగా ట్రైనప్ చేసి 4th ఇయర్లో వాళ్ళ చేత ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాపించడానికి అవకాశం ఉంటుంది. సరే, చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ రావచ్చు, సార్ మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియంలో ఉంటుందంటే మ్యాక్సిమం 99% ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసము ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసిన దాన్ని మరలా వాళ్ళకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళకి 6 months వాళ్ళకి ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి 6 months అయిన తర్వాత కంప్లీటెడ్గా వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి మనం ట్రాన్స్ఫార్మ్గా చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్వల్గా ఈ నాలెడ్జ్ని క్యాప్చర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సరే, మన స్టడీ సర్కిల్లో కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు పేపర్ రీడింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 3 పేపర్లు రీడింగ్ చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా కార్యక్రమాలు ఉంటుంది, ధ్యానం ఉంటుంది. అదేవిధంగా వీక్లీ వన్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఎక్స్కర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వారిని మానసిక సామర్థ్యంతో పాటు వారికి భౌతిక సామర్థ్యం మీద కూడా ఒక ఇంట్రెస్ట్ కల్పించి
వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేసే విధంగా తయారు చేయడమే మన స్టడీ సర్కిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, మన ఇన్స్టిట్యూట్లో 60 మందికి మాత్రమే అడ్మిషన్స్ ఉంటుంది. మరి ఎక్కువ మంది తెచ్చుకునేందుకు అవకాశాలు లేవు. ఓన్లీ 60 మెంబర్స్. ఎందుకు సార్ లిమిటెడ్గా పెడుతున్నారు అనంటే, కాన్సన్ట్రేషన్తో వాళ్ళు బాగా ట్రైనప్ చేయాలనేది మనకు ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి స్లిప్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, ఆ టెస్ట్ల మీద వాళ్ళకి అనాలిసిస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్తో మన యొక్క ఫ్యాకల్టీస్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్లు జరుగుతుంటాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి పుస్తకాన్ని కూడా ఏ బుక్ కావాలన్న బుక్ని వాళ్ళు బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది. ఆ లైబ్రరీలో డౌట్లు వస్తే ఆ డౌట్లను క్లారిఫై చేయడానికి మన ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో 24/7 అంటే 24 గంటల స్టూడెంట్స్ మన దగ్గరే ఉండాలి. దానికి కావలసినటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మౌలిక వసతులతో కూడినటువంటి అన్ని హంగులతో కూడినటువంటి హాస్టల్ వసతి మన దగ్గర ఉంది. దీన్ని కూడా చక్కగా వినియోగించుకోగలిగితే పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసమే మేం చేస్తున్నటువంటి ఈ నూతన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వాలని, మీ యొక్క ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, ఇట్లు మీ ధరణి సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. పి అనే సొమ్ము 10 సంవత్సరాల్లో రెట్టింపు అగును అయినా అంతే బారు వడ్డీ రేటుతో 20 సంవత్సరాలకు ఎంత అగును అండు. రెట్టింపు అగును అంటే చూడండి, సింప్లెస్ట్ ఫార్ములా SI = PTR/100 అనమాట. PTR/100. నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చావు అనుకో, 100 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అంటే ప్రిన్సిపల్ 100 రూపాయలు, టైం అనేది తెలియదు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు, /100. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేదానికి 100 రూపాయలు ఇచ్చిందనుకో, ఎంతైతే పెట్టుబడి పెడతావో అంతే వడ్డీగా వస్తే దాన్ని రెట్టింపు అంటారు. దాన్ని రెట్టింపు అవ్వడం అంటారు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత 100 రూపాయలు తిరిగి వచ్చిందనుకో, దాన్నే రెట్టింపు అవ్వడం అంటారు. ఈ రెట్టింపు అవ్వడం అనేది కాన్సెప్ట్. పి అనే సొమ్ము చూడండి, ప్రిన్సిపల్ పి అనేది 10 సంవత్సరాల కాలంలో ఎంత అయింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, /100 మళ్ళీ ఏమైంది? పీనే అయింది. అంటే రూపాయలు పెట్టుబడి పెడితే మళ్ళీ రూపాయలుగా సింపుల్ ఇంట్రెస్ట్కి వస్తే దీన్ని రెట్టింపు అవడం అంటారు. దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు కదండి. చూడండి, ఈపీకి క్యాన్సిల్ అయిపోద్ది, 0కి 0 క్యాన్సిల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? R = 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అయితే అయినా బారు వడ్డీ రేటుతో 20 సంవత్సరాలకి ఎంత అవును అన్నాడు. అదే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసిపోయింది మనకు. ఎంత ఇక్కడ పి అనేది 20 సంవత్సరాల్లో 10%కు /100 ఎంత అవుతుంది? 0కి 0కి 2 సున్నాలు క్యాన్సిల్. పి అనేది ఎంత అవుతుందండి? 2p అవుతుంది. 2p అవుతుంది. 2p అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కొంత సొమ్ము 6% బారు వడ్డీ రేటుతో తీసుకున్న X సంవత్సరాల తర్వాత వచ్చే బారు వడ్డీ అసలులో 1/3 వంతు అయినా X విలువ ఎంత? చూడండి, ఇలా ఫ్రాక్షన్ ఇచ్చామనుకో, 1/3 వంతు వడ్డీ వచ్చింది అనుకోండి. 1/3 వంతు వడ్డీ వచ్చింది అనుకోండి. చూడండి, ఇలా ఫ్రాక్షన్ ఇస్తే కింద దాన్ని అసలు అనుకోండి. అంటే 3 రూపాయలు ఇస్తే 1 రూపాయి వడ్డీ వచ్చింది అనుకోండి. సింపుల్గా వచ్చేస్తాయి. చూడండి, కొంత సొమ్ము ఎంత శాతం వడ్డీలో సొమ్ము ఎంత అనుకున్నాం? 3 రూపాయలు అనుకున్నాం. ఎందుకంటే ఫ్రాక్షన్ 1/3 ఉంది కాబట్టి ఫ్రాక్షన్ దాని కింద ఉన్నదాన్ని 3 అనేది ప్రిన్సిపల్ అనుకోండి. 1/3 వంతు 6% వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకి? X సంవత్సరాలకి తెలియదు, /100 ఎంత వచ్చింది వడ్డీ అనేది పైదాన్ని వడ్డీ అనుకోండి. చూడండి, 1/3. దీన్నేమో ప్రిన్సిపల్ అనుకోండి, దీన్నేమో సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ అనుకోండి. కింద ఉన్నదాన్ని ప్రిన్సిపల్ అనుకోండి, పైన ఉన్నదాన్ని వడ్డీ అనుకోండి. ప్రిన్సిపల్ కాబట్టి 3 వేసాను, 6%. X/100 ప్రిన్సిపల్ ఎంత వచ్చిందండి? 1. అంటే 3 6 18,
18/100. ఎక్స్ కావాలి కాబట్టి 100/18 x అవుద్ది అనమాట. 18 ఎంత 95, 5 మిగులుద్ది 5/18 90 అయితే 10/18 0 0 2 5లు 2 9లు అంటే 5/9%. అంటే ఎక్స్ విలువ ఎంత 5/9. 5/9 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎంత బారు వడ్డీతో 10 సంవత్సరాల కాలంలో రెట్టింపు అగును. రెట్టింపు అన్నాడు, ఇందాకే చెప్పాగండి. ఎంతైతే అసలు ప్రిన్సిపల్ అనేది ఎంతైతే ఉంటుందో దానికి సమానమైన వడ్డీ వస్తే దాన్ని రెట్టింపు అవడం అంటారు. చూడండి, SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. 100 రూపాయలు పెట్టుబడి పెట్టావు అనుకోండి, ఎన్ని సంవత్సరాల కాలం 10 సంవత్సరాల కాలం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. 100 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. రెట్టింపు అవడం అన్నారు. ప్రిన్సిపల్కి ఈక్వల్గా ఉంటే దాన్ని రెట్టింపు అంటారు. అంటే 100 రూపాయలు అనేది వడ్డీగా వచ్చింది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమండు. చూడండి, 0కి 0కి క్యాన్సిల్, ఈ 0కి క్యాన్సిల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. 10%. ఎక్కడుంది 10%? ఆప్షన్ డిలో ఉంది. డి ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, అలీనా 650 రూపాయలను 6% బారు వడ్డీతో 4 సంవత్సరాలకు ఎంత మొత్తం చెల్లించాలి? మొత్తం అండ కాబట్టి 650 రూపాయలపై 6% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కండు. 4 సంవత్సరాల కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 24% అవుతుంది. అసలు అనేది ఎంత అంటే 100%. 100% అనమాట. 100 మొత్తం కాబట్టి అసలు ప్లస్ మొత్తం కనుక్కున్నా కాబట్టి అసలు ప్లస్ వడ్డీ అంటే 124 రూపీస్ అనమాట. 124%. అంటే 650 అనేది 100% అయితే 124% ఎంత? 120% ఎంత? 0కి క్యాన్సిల్ అవుతుంది. 1 పాయింట్ తర్వాత పాయింట్. 124 ఇంటూ 6.5. 5 4 20, 5 2 10, 12, 5 1 620, 6 4 24. అంటే 0 పాయింట్ తర్వాత 0 క్యాన్సిల్ అవుతుంది. 6 అనేది 806 అనేది మన ఆన్సర్ అవుతుంది. మొత్తం అనేది 156 కాదు. 2000 రూపాయలపై 8.25% బారు వడ్డీ ప్రకారం మార్చి 9, 2010 నుంచి మే 21, 2010 వరకు వచ్చు వడ్డీ ఎంత అన్నాడు. ఎప్పుడైనా చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇచ్చిన రోజుతో లెక్క ఉండదండి. ఇచ్చిన రోజుతో కాకుండా మరుసటి రోజుతో లెక్క ఉంటుంది. అదేవిధంగా మే 21 అన్నాడు, తీసుకునే రోజుతో లెక్క ఉంటుంది. చూడండి, మార్చి 9, 2010కి డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన రోజు తీసుకోకూడదు. తర్వాత మే 21, 2010 ఇచ్చిన రోజు లెక్క ఉంటుంది. అంటే తీసుకునే రోజు, డబ్బు తీసుకునే రోజు లెక్క ఉంటుంది. అంటే ఇచ్చిన రోజు లెక్క ఉండదు. ఈ మార్చి కాబట్టి మార్చి 2010 లీప్ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్ 9 కాబట్టి 9 తర్వాత మార్చి 31 రోజులు ఉంటుంది కాబట్టి ఇది 22 రోజులు. మార్చి అయిపోయింది. మార్చి తర్వాత ఏముంటుంది? ఏప్రిల్ ఉంటుంది. ఏప్రిల్ వచ్చేసి 30 రోజులు. తర్వాత ఈ మిగిలిన 21 రోజు. ఈ మే వచ్చేసి 21 రోజు. ఇచ్చే రోజు కూడా లెక్కేయాలండి. డబ్బులు మీరు ఇచ్చే రోజు లెక్కేయాలి, తీసుకునే రోజు మాత్రం లెక్క రాదు. డబ్బులు తీసుకునే రోజు లెక్క రాదు. అందుకనే 9వ తారీఖు నేను లెక్కేలా. 9 తీసేసి మిగతా 31 రోజుకి 22 రోజులు లెక్కేశాను. అదేవిధంగా మార్చి తర్వాత ఏప్రిల్ ఉంటుంది. ఏప్రిల్ వచ్చేసి 30 రోజులు. మే వచ్చేసి తీసుకునే రోజుతో కూడా లెక్కేసిన 21 రోజు. మొత్తం ఎంత? 73 రోజులు. సంవత్సరానికి ఎంత? 360 రోజులు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 2000 రూపాయలపై 8.25% ఎంత అంటే 73 రోజులు. రోజులు అంట కాబట్టి కాలాన్ని ఎలా తీసుకోవాలి? మామూలుగా అయితే ఇయర్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ డేస్లో ఉంది కాబట్టి 73/365 డేస్ అనమాట. బై 100. చూడండి, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 73 వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 5 వచ్చేసి 4 టైమ్స్ పోతుంది. 8.25 ఇంటూ 4 అనమాట. 8.25 ఇంటూ 4. 4 25 4లు 100 అవుతుంది. 1 అవుతుంది. 4 8 32. 32 ప్లస్ 1 33. 33 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి.
ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చే రోజు అంటే డబ్బులు తీసుకునే రోజు లెక్క ఉండదు. ఇచ్చే రోజుతో సహా లెక్క డబ్బులు కట్టివ్వాలి. ఇచ్చే రోజు నువ్వు మార్చి 9 రోజు తీసుకున్నంటే 9 రోజు లెక్క ఉండదు. కానీ ఇచ్చే రోజు 21 తారీఖు ఇస్తున్నావు కదా, ఆ ఇచ్చే రోజు మాత్రం లెక్క ఉంటుంది. డేస్లో ఇచ్చింది కాబట్టి 73/365. నెలలో ఇస్తే ఒకటి ఎన్ని నెలలు అయితే అన్ని 2 నెలల తర్వాత ఇచ్చాడనుకో, నెలలో ఇస్తే నెలలో ఉంటుంది. డేస్ వచ్చి కాబట్టి 73 days by 365. చూడండి, 500 రూపాయలపై 7% బారు వడ్డీ రేటుతో 700 రూపాయలపై 10% బారు వడ్డీ రేటుతో 1000 రూపాయలపై 4% బారు వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి వచ్చు బారు వడ్డీ ఎంత? బారు వడ్డీ ఎంత? దీన్ని కూడా పర్సంటేజ్లో చేయొచ్చు, పర్సంటేజ్ లేదా ఫార్ములా ప్రకారం. చూడండి, 500 రూపాయలపై 7% బారు వడ్డీ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ప్లస్ 700 రూపాయలపై 10% బారు వడ్డీ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అదేవిధంగా 1000 రూపాయలపై 4% బారు వడ్డీ ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. వచ్చు బారు వడ్డీ ఎంత అండు? బై 100 బై 100 బై 100. చూడండి, అన్నీ 00000000 క్యాన్సిల్ అయిపోద్ది. 5 మూల 7 మూల 21, 21 ఇంటూ 5 అంటే 21 ఇంటూ 5 అంటే 105. 105 రూపీస్. 500కి 105 రూపీస్ వచ్చింది. ఇది వచ్చి 210 రూపాయలు. అది వచ్చేసి 120 రూపాయలు. మొత్తం యాడ్ చేస్తే 100, 200, 100 అంటే 400. ఈ యొక్క 10, ఈ యొక్క 20, 30 ప్లస్ 5 435. 435. ఇది ఫార్ములా ప్రకారం. అయితే ఫార్ములా ప్రకారం కాకుండా పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే, పర్సంటేజ్ ప్రకారం 500 రూపాయలు 7%. 7% ఎంత? 35 రూపాయలు. 7% 35 రూపాయలు. 700 రూపాయలు ఎంత పర్సంటేజ్ అంటే 10% అంటే 70 రూపాయలు. తర్వాత 1000 రూపాయలు ఎంత అంటే 4%. 4% అంటే 40 రూపాయలు. ఈక్వల్ టైం కాబట్టి ఈ మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే 145 అవుతుంది. 145. 70, 110, 145. 145 ఎన్ని సంవత్సరాలు అంటే 3 years కాబట్టి 145 అంటే 300, 120, 15, 435 అనమాట. 435. ఇలా చేసిన ఆన్సర్ వచ్చింది. అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.